హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఆర్ఆర్ టెక్నిక్ తెలుగు. ఇది మోడల్ వచ్చేసి మార్క్ కంపెనీ అండి. ఇది ఫ్లిప్కార్ట్ వాడదు అనమాట. ఇది 32 ఇంచెస్, ఇది ఐపీఎస్ ప్యానల్ అనమాట. ఐపీఎస్ ప్యానల్లో మోడల్ వచ్చేసింది. తర్వాత దీనికి వచ్చేసి ఫుల్ హెచ్డీతో వస్తుంది. 1920x1080. తర్వాత ఆప్షన్ వచ్చేసి రెస్పాన్స్ టైం అంటే ఏంటంటే మనం ఏదైనా క్రోమ్ కానీ లేకపోతే ఏదైనా ఓపెన్ చేసినప్పుడు వితిన్ 5 MSలో ఓపెన్ అవుతుంది అనమాట. కొన్ని ఇంకా ఫాస్ట్ ఉంటాయి. విఏ ప్యాన్లు అయితే ఇంకా చాలా రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది, 1 MS ఉంటాయి. తర్వాత ఈ మోడల్ వచ్చేసి రెస్పాన్స్ టైం 5 seconds అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రెష్ రేట్ ఏంటంటే అది వచ్చేసి రిఫ్రెష్ 75Hz అనమాట. అదే రిఫ్రెష్ రేట్ ఏంటంటే చాలామంది చెప్తారు ప్రతి ఎంఎస్కి మీకు 75 times ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అవుతుంది. కానీ దానివల్ల యూజ్ ఏంటంటే ఈ రిఫ్రెష్ రేట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ చాలా క్వాలిటీగా ఉంటుంది అనమాట. అలాగే ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, తర్వాత ఏదైనా వీడియోస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఈ రిఫ్రెష్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, అంత ఎక్కువ మానిటర్ అంత క్వాలిటీతో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు గేమింగ్ మానిటర్ కానీ ఏమి ఉంటాయి, అవి చాలా ఎక్కువ ఉండాలన్నమాట. 144 Hz, తర్వాత 240 Hz ఉంటాయి అన్నమాట. అవి ఎంత ఎక్కువ ఉంటే అంత మనకి ఇమేజ్ అంటే క్వాలిటీ బాగుంటుంది. అదేవిధంగా మనం ఏదైనా ఓపెన్ చేసినా స్క్రాల్ చేసినా కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. దీనివల్ల యూజ్ అనమాట. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎంత రిఫ్రెష్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాసెసర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎక్కువగా మనం మొబైల్లో వింటాము రిఫ్రెష్ రేట్, అలాగే ల్యాప్టాప్లో వింటాము. తర్వాత మానిటర్ కూడా ఎక్కువ ఈ పదం వింటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్లిమ్ డిజైన్ అంటే చాలా బాగుంది, చూసాం కదా మనం. అంతా వైట్గా స్లిమ్గా ఉంది, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఫ్లిక్కర్ ఫ్రీ. ఈ ఫ్లిక్కర్ ఫ్రీ ఏంటంటే దీనికి మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా సపోజ్ ఏదైనా గేమ్ మామూలుగా సినిమాలే చూస్తే ఓకే, కానీ మనం ఏదైనా సపోజ్ ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అది మనం కళ్ళంతా దాని మీద పెట్టి చేస్తాం అనమాట. అలా చేసేటప్పుడు మనకి కొంచెం కళ్ళకన్నది కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. ఈ ఫ్లిక్కర్ ఫ్రీ ఆప్షన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎఫెక్టివ్ అనేది మనకు పడదు అనమాట. అది స్ట్రైన్ అనేది పడదు. ఇది ఫ్లిక్కర్ ఫ్రీ ఆప్షన్ లేదనుకోండి, ఆ ఎఫెక్ట్ మొత్తం మన కళ్ళ మీద అది దగ్గరికి వెళ్ళి చూడడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎఫెక్ట్ మొత్తం కళ్ళ మీద పడి మనకి తలనొప్పి వచ్చి కళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే హెడేక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అడాప్టివ్ సింక్. ఈ అడాప్టివ్ సింక్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ రిఫ్రెష్ మీద ఉంటుంది అనమాట. సపోజ్ మనం ఏదైనా గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి, గేమ్స్ ఆడుతున్నప్పుడు అది 122 రిఫ్రెష్ రేట్ ఉందనుకోండి. ఈ అడాప్టివ్ సింక్ ఉండడం వల్ల అది ఏంటంటే మనకి తక్కువ ఉన్నా కానీ రిఫ్రెష్ మనం మానిటర్ తక్కువ ఉన్నా కానీ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట ఈ అడాప్టివ్ సింక్ వల్ల. అలాగే మనకి ఏదైనా ఒక మూవీ చూస్తున్నాము, అది 30 Hzలో ఉంది, ఆటోమేటిక్ అడాప్టివ్ సింక్ వల్ల అది 30 Hzలో తీసుకుంటుంది అనమాట. ఈ అడాప్టివ్ సింక్ వల్ల ఏంటంటే మనకి పవర్ కన్జంప్షన్ అన్నది బాగా కవర్ అవుతుంది. అలాగే వీడియో అన్నది ఏ క్వాలిటీలో ఉందో ఆటోమేటిక్గా మన మానిటర్ అది తీసుకుంటుంది అనమాట. ఆ మానిటర్ అది క్వాలిటీ అన్నది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇది HDMI అండ్ ఇది 2 పోర్ట్లు సపోర్ట్ చేస్తారు. 2 పోర్ట్లు ఇచ్చాడు, దాంట్లోని 2 సపోర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, బాడీ మొత్తం వచ్చేసి స్లిమ్ అండి, చాలా బాగుంది. అలాగే మనకి కలర్ వచ్చేసి బ్యాక్ సైడ్ కలర్ వచ్చి మొత్తం వైట్ అనమాట. ఓకే, మొత్తం వైట్. తర్వాత మనకి దగ్గర మేము 10 రోజులు వాడామండి. ఇది బాగానే ఉంది, మాకు బాగా అనిపించింది. ఏదో ప్రమోషన్ అయితే చెప్పట్లేదు, మేము వీడియో ఎడిటింగ్ కోసం మాత్రమే ఇది తీసుకున్నాము. ఏదో ప్రమోషన్ కోసం మాకు ఎవరు అవ్వలేదు. ఇంకేంటంటే మనకి ఇందులో వచ్చేసి పోర్ట్స్ అన్నమాట. ఇది పోర్ట్స్ వచ్చేసి మనకి ఇది HDMI పోర్టు, తర్వాత ఇది VGA, తర్వాత పవర్ కేబుల్. ఓకే, దీని బటన్స్ వచ్చేసి పవర్ బటన్స్ అవి వచ్చేసి ఇది పవర్ బటను, తర్వాత ఇది మెన్యూ అయితే ఓపెన్ చేసుకుంది. అప్ అండ్ డౌన్స్ కీస్ అక్కడ ఉన్నాయి చూడండి, పవర్ బటన్స్. ఇది బిగించాను కాబట్టి మీకు అనిపించట్లేదు, కానీ కింద ఉన్నాయి పవర్ బటన్స్ కిందనే ఇచ్చాడు.
ఇది మొత్తం ఆపరేట్ చేసుకోవడానికి మనకి ఏ టైప్ సైజ్ కావాలంటే సైజ్ పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది ఐపీఎస్ ప్యానల్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బిఏ ప్యానల్ కాదండి, ఐపీఎస్ ప్యానల్ అంటే మనకి వీడియో అనేది క్వాలిటీ బాగుంటుంది కొంచెం బిఏ ప్యానల్ కంటే. కానీ బడ్జెట్ బాగుంటుంది అనమాట. ఇది పర్లేదు. మాకు ఫ్లిప్కార్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 11,900 పడింది, దగ్గర 12,000 మాకైతే బడ్జెట్ అనిపించింది. బడ్జెట్లో ఉంది కాబట్టి మేము తీసుకున్నాము. తర్వాత రివ్యూ ముందే ఎందుకు చెప్పలేదంటే మేము వీడియో చూసి మనం 10 days అది వాడిన తర్వాత చెప్దాము అనే డిస్కన్స్తో ఉండిపోయాము. తర్వాత యూజ్ చేసాము ఒక 10 days, మాకు బాగా అనిపించింది. ఓకే, మీరు ఒకవేళ తీసుకున్నప్పుడు అన్నీ చూసుకొని మేము ఏదో చెప్తున్నామని కాకుండా మీరు రివ్యూస్ అన్నీ చూసుకొని మీకు చూసి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రావరాజు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.